ఫోను గుట్టు చప్పుడు కాకుండా సురేష్ గారు ఏమైనా అడుగుతారా? లేదు అటువంటి ఆయన స్పెషల్ గా 1-to-1 ఏదో ప్లాన్ చేసినట్టున్నారు. నేను బయలుదేరుతాను. సురేష్ నాకు చాలా మంచి నా మిత్రుడు. సరదా జోకులు వేసుకుంటే ఏమనుకోకండి, మంచి మనిషి. సో మాకు మామూలు ఇటువంటి లివింగ్స్టన్ గారు ఆయన డాన్ అనుకుంటా. ఈ సినిమా ద్వారా నాకు తెలిసింది డాన్ ఎంటర్టైన్మెంట్ అండ్ లివింగ్స్టన్. చాలా సైలెంట్గా తీసినట్టున్నారు సినిమా, 2 ఏళ్ళు ఎవరికి చెప్పకుండా. అది మీకు చూసాక అర్థమవుతుంది. చూశారు కాబట్టి భారీ బడ్జెట్తో చాలా డీటెయిల్గా డైరెక్టర్ కూడా నాకు అప్పుడు మధ్య మధ్య కనబడేవాడు. సినిమా ఫినిష్ లేదా డీటెయిల్గా ఒక 10 days షూట్ చేసి మళ్ళీ ఆపి అలా చెక్ చేసుకుని ఆపంటున్నాడేమో ఏంటో నాకు అర్థం కాదు. సైడ్కి వచ్చేసరికి సో మా సంజయ్ ఈ సినిమాలో ఉన్న ఒక ఏకైక స్పెషల్ ఇదేంటంటే ప్రత్యేకత ఎవరికి తెలియదు, గుట్టు చప్పుడు. బట్ సీక్రెట్ రివీల్ చేస్తాను, ఈ సినిమాలో నేను లేదు, నేను యాక్ట్ చేయాల. జనాలు బోరు కొడతాయి, ఎప్పుడు చూసిన అబ్బా కొడుకులు ఇంట్లో మాట్లాడుకుంటారు, బయట కూడా మాట్లాడరు. ఎందుకని ఈ సినిమాకి కొంచెం గ్యాప్ ఇచ్చాం. అందుకే చాలా బాగున్నట్టుంది లుక్స్ అన్ని. సరదా నవ్వించాలి, అందుకని మరీ సీరియస్ మాటలేదు చెప్తున్నాను. అలాగే సంజయ్ ఇప్పుడు టోటల్ 2 films చేశాడు. ఇది 3rd మూవీ. ఇట్స్ డిఫరెంట్ లుక్స్తో ఉంటాడు. సో ఈ సినిమాకి తను బాగా హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. అలాగే డైరెక్టర్ ఇస్ వెరీ పర్టికులర్ అబౌట్ మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా వెరీ వెరీ పర్టికులర్. ఆల్ ద బెస్ట్ మహేంద్ర. యాక్చువల్ ప్రొడ్యూసర్ డాక్టర్ గారు అనుకుంటారు కదా, డాక్టర్ అయి ఉండి డాన్ అని పెట్టుకున్నాడు ఆయన. తెలీదు ఏం చేస్తుంటారు. ఇంకా ప్లస్ మ్యూజిక్ హనుమాన్ అండ్ ఈ సినిమాకి చేయడం, అలాగే డిఓపి ఎడిటర్ గారి వాళ్ళందరికీ మీకు అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. సినిమా డెఫినెట్గా బాగుంటుంది. అలాగే మా డార్లింగ్ నా బ్రదరు సాయి ఈ టీజర్ రిలీజ్ చేశాడు. థ్యాంక్ యూ సాయి, లవ్ యూ. మీరు ఈ సినిమా డెఫినెట్గా డిసప్పాయింట్ చేయదు, మీరు చూసే ఉంటారు కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే హీరో నాకు పరిచయం లేదు. సో సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ లేదా అమ్మాయి అందరూ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అందరికి హాయ్, నమస్తే. సో మీడియా అన్నలందరికీ నమస్తే, పెద్దలందరికీ నమస్తే. ఇక్కడ స్టేజ్ మీద ఉన్న సార్ వాళ్ళకి, డైరెక్టర్ సార్కి, ప్రొడ్యూసర్ సార్కి, మా అన్న హీరోకి అందరికీ హాయ్. సో టీజర్ అయితే చాలా బాగుంది. సో అన్నకి 3వ సినిమా ఇది. అన్న ఆల్ ద బెస్ట్. అన్న డైరెక్టర్ అన్నకి, ప్రొడ్యూసర్ సార్కి అందరికి ఆల్ ద బెస్ట్. సో ట్రైలర్ గురించి నేను నాకైతే ఈ మూవీలో ఛాన్స్ ఇచ్చిన కో డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. నాకైతే ఆమ్ని గారితో, వినోద్ కుమార్ గారితో యాక్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో మీరందరూ కూడా లైవ్లో వెళ్తా కాబట్టి మర్చిపోతా. లాక్డౌన్ హస్బెండ్లో చాలా మందిని మర్చిపోయాను. సో శ్రీకాంత్ గారు సార్ చెప్పినట్టే ఆయన ఒకసారి సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకేం చెప్పక్కర్లేదు. ఆ సీన్ తగ్గినట్టే ఆ ఫీల్, అది సాడ్ సీన్ అయినా సరే, ఒక యాక్షన్ బ్లాక్ అయినా సరే, రొమాంటిక్ సీన్ అయినా సరే, ప్రాపర్ లైటింగ్ ఎగ్జాక్ట్లీ. అంటే షార్ట్ మధ్యలో అది మా షార్ట్ చూసిన తర్వాత మనకి ఏం విజువలైజ్ చేసామో అది ఎగ్జాక్ట్గా అలానే పెట్టారు. సో థ్యాంక్ యూ. సురేష్ గారు మా రైటరు. ఈ మూవీ కాకుండా ఇంకో మూవీ పనిచేస్తున్నా సురేష్ గారితో. ఈ మూవీలో కొంచెం భారీ భారీ డైలాగ్స్ రాశారు. సో నెక్స్ట్ మూవీలో నేను చెప్పాను కొంచెం తగ్గించండి, బాగడం రావట్లేదు. మంచి మంచి డైలాగ్స్ రాశారు ఈ మూవీలో. థ్యాంక్ యూ సురేష్ గారు.
నేను గౌరహరి లాస్ట్లో వస్తాను, ఆయన గురించి చాలా మాట్లాడాలి. ప్రొడ్యూసర్ గారు బేసిక్లీ ప్రొడ్యూసర్ ఇంకా మనీ సార్ వీళ్ళిద్దరి గురించి నేను కలిపి మాట్లాడాలి. ఎందుకంటే మేము చాలా రోజుల నుంచి ట్రావెల్ చేస్తాం, నాకు ఇయర్స్. సో వాళ్ళు నాకు ఈజ్ నాట్ మై ప్రొడ్యూసర్, ఈజ్ నాట్ మై డైరెక్టర్, లైక్ లిటరలీ ఫ్యామిలీ. అంటే ఒక ఇన్సిడెంట్ చెప్తానండి మనీ సార్ గురించి. లైఫ్ 1.5 years బ్యాక్ 2 years బ్యాక్ ఐ వాజ్ గోయింగ్ త్రూ సంథింగ్ ఇన్ మై లైఫ్. అంటే రాత్రి పూట ఐ థింక్ 1:30 in the night ఆర్ సంథింగ్ ఆయనకు ఫోన్ చేసి, నాకు ఇక్కడ హైదరాబాద్లో ఉండబోద్ది రావట్లేదు, నాకు ఎక్కడో వెళ్ళిపోవాలి, నేను ఫ్లైట్ టికెట్ బుక్ చేసి వెళ్ళిపోతున్నాను. ఆయన అన్నారు, ఇప్పుడు ఎలా వెళ్తావు, అప్పుడు నా దగ్గర కార్ లేదు. ఆయన 4 o'clock రాత్రి నాకు నా ఇంటికి వచ్చి నన్ను పికప్ చేసి ఆయన ఒక he gave me money also and he sent me ఎక్కడ వెళ్తున్నా అడగ కూడా లేదు. ఏదైనా కావాలంటే అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఫోన్ చేయి, నేను పంపిస్తా. సో దట్ ఈస్ ద బాండింగ్ ఐ హ్యావ్ విత్ మై డైరెక్టర్. అండ్ ఈ అన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు ప్రొడ్యూసర్ ఇస్ ఆల్వేస్ దేర్. He also knows. He was always supportive. And to be very honest, now I am married to a person. I have a kid also. Babu, March lo Babu puttindu. Meeting that person was because of these two people. I met my wife because of them. Now coming with our VFX. And ఫస్ట్ టైం మీ ఆఫీస్లో కలిశాను, అది ఏదో ఈవెంట్ కోసం ఏదో పిలిచారు, అప్పుడు దాకా నాకు తెలీదు. బట్ ఈ వెల్కమ్ నాకు ఆఫీస్లో ఎలా వెల్కమ్ చేశారంటే, నేను చాలా పెద్ద స్టార్ లాగా ఆయన అలా వెల్కమ్ చేశారు. నాకు అలా వెల్కమ్ ఎప్పుడు దొరకలేదు. సో అలా రిసీవ్ చేస్తారు అందరినీ. అండ్ హిస్ వర్క్, ఆయన వర్క్ కూడా అంత కష్టపడి చేశారు ఈ మూవీ కోసం. ప్రశాంత్ మాస్టర్ ఇందాక మనీ సార్ చెప్పారు, డిఫికల్ట్ లొకేషన్స్ లో అలా డాన్స్ స్టెప్, ఆ విజువల్స్ ని తీసుకురావడం అంటే నేను వర్డ్స్ లో చెప్పలేను సార్. మీరు విజువల్ గా చూడాలి, బికాస్ ఇట్ ఈస్ వెరీ ఇంపాసిబుల్. ఆ వాటర్ ఫాల్స్ లో, ఆ టెంపరేచర్ లో, ఆ నైట్ టైం అక్కడ ఒక దేర్ ఇస్ నో ప్లేస్, అక్కడ ఫ్లాట్ నుంచోడానికి జగ లేదు. కానీ అక్కడ కూడా ఆయన ఎలాగో మేనేజ్ చేసి he brought out the best visuals. Thank you sir, thank you sir. మాస్టర్ మనీ సార్ చెప్పినట్టే చాలా తక్కువ మాట్లాడతారు, కానీ ఆయన విజువల్స్ మాత్రం కేజీఎఫ్ రేంజ్ లో ఉంటుంది. ఇంకా నేనేం చెప్పలేదు. బేసిక్లీ మా మొత్తం టీమ్, గణేష్ ఆల్సో, ఆయన కూడా నాకు నెక్స్ట్ మూవీలో కాస్ట్యూమ్ స్టైలిస్ట్. సో బేసిక్లీ ఐ కీప్ వర్కింగ్ విత్ ద సేమ్ పీపుల్. ఆడియన్స్ లో కూడా ఐ హ్యావ్ పీపుల్ హూ ఐ వర్క్ విత్. ఏడీగా ఉన్నప్పుడు అక్కడ నా నెక్స్ట్ డైరెక్టర్ అక్కడ కూర్చున్నారు, నెక్స్ట్ ప్రొడ్యూసర్ కూడా కూర్చున్నారు. So I like to work with the people who already work with. Maybe talking about the whole team, this is my family only. At least for this movie, it was felt like a family movie for me. Thank you, Andy. Thanks. Last time Slumdog has been. రాజు గురించి మాట్లాడడం మర్చిపోయాను, మళ్ళీ వచ్చి మాట్లాడాను. గౌరహరి గారు ఆయన చెప్పారు కదా, ఫస్ట్ టైం గౌరహరిని కలిసినప్పుడు క్యారవాన్ లో కలిసాము. ఆయన మ్యూజిక్ అండ్ ఆయన కంపోజ్ చేసిన మ్యూజిక్ అన్ని తీసుకొచ్చారు. ఒక బీజిఎం, పోలీస్ బ్యాక్గ్రౌండ్ టైప్ బీజిఎం ఉంది, హార్ట్ బీట్ తో. అది దాంతో నాకు గుర్తుంది. నేను చెప్పాను, సార్ ప్లీజ్ ఈ మ్యూజిక్ డైరెక్టింగ్ పెట్టుకోండి, మ్యూజిక్ వేరే లెవెల్లో వెళ్ళిపోతుంది. అంటే ఆడియో నుండే మీకు మొత్తం కలెక్షన్ వచ్చేస్తుంది. అది అప్పుడు హనుమాన్ ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో ఇప్పుడు ఆయన ప్రూవ్ చేశారు. ఆయన మూవీ, ఆయన మ్యూజిక్ కంపోజ్ చేస్తే
సగం బడ్జెట్ తిరిగి వచ్చేస్తుంది ప్రొడ్యూసర్స్కి. ఇది హనుమాన్ లో ఆయన ఇచ్చిన మ్యూజిక్ ఇస్ జస్ట్ మేబీ 1 or 2% ఆఫ్ హిస్ టాలెంట్. దెర్ ఇస్ అ లాట్ స్టిల్ లెఫ్ట్ ఆఫ్ గౌరాహి. అది మీరు ముందు చూస్తారు, త్రూ ఆర్ మూవీ ఆల్సో మీరు చూస్తారు. బట్ హీఈస్ వర్కింగ్ ఆన్ ద నెక్స్ట్ పార్ట్. అక్కడ దట్ ఈస్ అ డిఫరెంట్ లెవెల్ ఓన్లీ. థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. సాయి, నేను ఈ టీజర్ కోసం చాలా మందిని అడిగాను. సో నేను బేసిక్లీ నా నోర్లో ఫిల్టర్ ఉండదు. సో ఏది ఉంటే మనసులో అలానే చెప్పేస్తా. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ అయినాయి. సాయి, ఫర్ దిస్ మూవీ ఐ వెంట్ టు లాట్ ఆఫ్ పీపుల్. కొంచెం టీజర్ లాంచ్ చేయాలి, మీ బ్యాకప్ ఉండాలి అవన్నీ. చాలా మంది రెస్పాండ్ కాలేదు. ఇట్స్ ఓకే, వాళ్ళ వేరే ఆబ్లిగేషన్స్ ఉంటాయి, ఏదైనా ఉంటాయి. సాయి జనరల్గా ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్లో ఉన్నాడు నెక్స్ట్ మూవీ కోసం. అందుకే బయటకు రావట్లేదు. అండ్ ఎవరి ఈవెంట్స్కి వెళ్ళట్లేదు, ఎవరికి లాంచింగ్ అవన్నీ ఏం చేయట్లేదు. నేను జస్ట్ సాయికి ఫోన్ చేశాను, సాయి నీ హెల్ప్ కావాలి చెప్పు అని అన్నాడు. ఈ టీజర్ లాంచ్ చేయాలి అటు నుండి చెప్పాను. నేను లైవ్గా రాలేను, నాకు కొన్ని ఆబ్లిగేషన్స్ ఉన్నాయి. నేను వెళ్ళి కలిసినప్పుడు నాకు అర్థమైపోయింది. అది చెప్పి నేను చేస్తాను. సాయి నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. ఆడు ఒకటే మాట, నేను ఒకటి గిఫ్ట్ తీసుకెళ్ళాను వాడికి నిన్ననే. సో ఈ సైడ్ మా రిలేషన్షిప్లో గివ్ అండ్ టేక్ లేదురా, నీకోసం ఎప్పుడైనా నిలబడతాను. సారీ నేను రాలేకపోతున్నాను, బట్ నెక్స్ట్ టైం లైవ్లో వస్తాను, నేను చాలా మాట్లాడతాను నీ గురించి, కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పి. థ్యాంక్ యూ సాయి సో మచ్, దిస్ మీన్స్ అ లాట్. టీజర్ లాంచ్కి వచ్చిన బ్రహ్మాజీ గారికి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాజ్ ఎంటర్టైన్మెంట్ లివింగ్ స్టార్ ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్టర్ మహేందర్ గారికి, హీరో గారు సంజయ్ గారు ఇందులో ఫైట్స్ చాలా బాగా చేశాడండి. ఒక క్లైమాక్స్ ఫైట్ ఉంటుందండి, చాలా రిస్కీ ఫైట్ అసలు. యాక్చువల్గా ఆ జీప్ మీదకి వెళ్ళి వచ్చి ఆ స్కిట్ చేయడము అదంతా యాక్చువల్గా మేమైతే డూప్ పెట్టి చేయడం జరుగుతుంది యాక్చువల్గా. కానీ అది ఒరిజినల్గా హీరో గారే చేశారు. ఆ స్కిట్ కానీ ఆ జీప్ రంగులో దిగడం కానీ చాలా రిస్క్ షాట్స్ అది చేయడం జరిగిందండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇంకోటి ఈ మూవీలో చేసిన మా ఫైటర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. పెద్ద టీంతో చేయడం జరిగింది సార్. అండ్ ఈ మూవీ అంతా జైరాబాద్ షుగర్ ఫ్యాక్టరీలో క్లైమాక్స్ ఫైట్ తీయడం జరిగింది. వారికి కూడా థ్యాంక్ యూ సో మచ్, అందరూ బాగా కోఆపరేట్ చేశారు. ఈ మూవీలో నాకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సంజయ్ సార్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇలాంటి అవకాశం నాకు వచ్చినందుకు. అండ్ అలాగే వేదికని అలంకరించిన ప్రొడ్యూసర్ గారు, హీరో గారు అండ్ డైరెక్టర్ గారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముందుగా నాకు ఈ సినిమాలో వర్క్ చేయడానికి ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పినా తక్కువే సార్, ఎందుకంటే మంచి ఆపర్చునిటీ ఇచ్చారు నాకు ప్రూవ్ చేసుకోవడానికి. సో అండ్ అలాగే హీరో గారు సంజయ్ సార్, మీ గురించి నిజంగా మనస్ఫూర్తిగా చెప్పాలి సార్. చాలా ఎఫర్ట్స్ పెట్టుకున్నారు. అండ్ సాంగ్కి ఎంత 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 కావాలి, ఎంత కష్టపడాలి, ప్రతిదీ అది ఎక్స్ప్రెషన్స్ దగ్గర నుంచి కానివ్వండి, పర్ఫార్మెన్స్ దగ్గర నుంచి కానివ్వండి, ప్రతిదీ చాలా 100% ఎఫర్ట్స్ అంటాం కదండి. సో దట్ మీరు ఇచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే శ్రీకాంత్ అన్న, డ్రీమ్స్ ఆఫ్ సింహనేకర్ దాని ఎంటర్టైన్మెంట్ అధినేత మా గురువు గారు డాక్టర్ లివింగ్స్టన్ గారి పాదపద్మం నమస్కరిస్తూ ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు, పత్రికా మిత్రులకు అందరికీ నా నమస్కారం అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మహేందర్ సార్, మా బ్రదర్ కంటే కూడా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. ఇక్కడ పాన్ ఇండియా మ్యూజిక్ సార్, మా గౌరారి సార్ సార్, మా కర్నూలు జిల్లా సార్, కర్నూలు జిల్లాలో పూల మెప్పిల సాంగ్ హైలైట్ అయింది సార్. ఆ రామ్ రామ్ అనే మ్యూజిక్ ఎక్కువ నాకు తలుచుకుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి సార్.
మన గుర్తు చెప్పు సినిమా మీకు మరొక గట్టి చెప్పుడై మరో పాన్ ఇండియా లెవెల్లో వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. తర్వాత మా హీరో గారండి అంజయ్ సార్, ఆయన కూడా మరో బ్లాక్ బస్టర్ కావాలని మనస్ఫూర్తిగా. పాత్రికేయ మిత్రులకు నాకు వందనాలు. ముఖ్యంగా మా ఈ గుర్తు చప్పుడు సినిమా టీజర్ ఈ పండుగని సెలబ్రేట్ చేయడానికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మిత్రులు, స్నేహితులు, సన్నిహితులు, హితులు మీ అందరికీ నా యొక్క వందనాలు, అభినందనలు, కృతజ్ఞతలు. సో గుర్తు చప్పుడు ఈ సినిమాని సంజయ్ గారు అండ్ ఆయేషా హీరోయిన్గా చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. సో డైరెక్టర్తో నాకున్నటువంటి అనుబంధం దాదాపు 10-12 సంవత్సరాల నుంచి మేము ఎన్నో కథలు డిస్కషన్ చేసాం. చాలా సినిమాలు ప్లాన్ చేసుకొని ఒక చక్కటి కథతో ఒక స్ట్రాంగ్ ఎలిమెంట్తో ముందుకు రావాలని చెప్పి గుర్తు చప్పుడు ప్లాన్ చేసుకున్నప్పుడు బ్రహ్మంజీ గారి అబ్బాయిని నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. గౌరవారి ఈ ఫిలిం గురించి చెప్పాలి అంటే కనుక నాకు ఎవరైనా ఒక పాటసారి తన ప్రయాణాన్ని మొదలుపెట్టినప్పుడు జస్ట్ తన కళ మాత్రం ఉంటుంది. తన కళలో అరికాళ్ళతో బయలుదేరాడు అనుకున్నాం. కొంత దూరం వెళ్ళిన తర్వాత కొంచెం శక్తి సంపాదించుకుని చెప్పులు కొనుక్కున్నాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకొంచెం శక్తి సంపాదించి షూస్ కొనుక్కున్నాడు. అలా తన శక్తి మేర ఎదురుకు వెళ్తున్నాడు. నేను ఒకవేళ అరికాళ్ళతో ఉన్న స్టేజ్లో నేను చెప్పచ్చు అంటే కనుక ఆ మూమెంట్లో నాకు వచ్చిన అవకాశం అండి. అలాగా మండుటెండలో అరికాళ్ళతో వెళ్ళే ఒక బాటసారికి ఒక గొడుగు కూడా చాలండి ఆ చల్లదనం తన ప్రయాణం ఆగిపోకుండా ముందుకు రావడానికి. అలాంటి సిచ్యువేషన్లో నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ లింగస్టన్ గారికి, డైరెక్టర్ మహేంద్రన్ సార్కి, మా హీరో సంజయ్ రావు సార్కి అందరికీ కృతజ్ఞతలు. ఈ ఫిలిం అందరి మనలో పొందుతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎలా అక్కడ సౌండ్ చేశారు, ఇక్కడ చేసిన మీడియా మిత్రులకు, పెద్దలకు హృదయపూర్వక నమస్కారాలు. ఈ గుర్తు చెప్పడనే ఫిల్ము ఈ స్టోరీ చెప్పగానే ఓకే అన్నారు. ఇది ఫస్ట్ స్టార్టింగ్ నేను ఒక బడ్జెట్ చెప్పాను సార్. సో నా వర్క్ చూసిన తర్వాత ఈ బడ్జెట్ మళ్ళీ పెరిగింది. సో ప్రతి షెడ్యూల్కి ఒక షెడ్యూల్ వర్క్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్లో నెక్స్ట్ ప్లాన్ చేసిన తర్వాత సార్ దీనికి రూపాయలకి ₹10 బడ్జెట్ అవుతుంది. బాస్ నంబర్ దానికి వెనకాడకుండా ₹10కి ₹12 పెట్టేశాను. ఇట్లాగే క్లైమాక్స్ ఫైట్ యాక్చువల్ నేను 15 లక్షల్లో ప్లాన్ చేశాను. తర్వాత 30 lakhs అనుకున్నాను. తర్వాత అది ప్రాపర్గా సార్ చెప్పాను. చెప్పిన తర్వాత దీనికి 75 లక్షలు ఖర్చు పెట్టి క్లైమాక్స్ ఫైట్ చేశాను. 8 రోజులు జహీరాబాద్ ఫ్యాక్టరీలో చాలా అద్భుతంగా వచ్చింది. శంకర్ గారు ఫైట్ మాస్టర్. నేను ఫైట్ సీక్వెల్ మొత్తం చెప్పిన తర్వాత సార్ సింపుల్గా చేసేద్దాం అన్నారు. ఏంటి సార్ ఎంత ఫైట్ చెప్తే చేసేద్దాం అన్నారు. నేను అనుకున్నాను మనసులో. తర్వాత షూట్లో దిగిన తర్వాత సార్ యొక్క విశ్వరూపం చూపించారు. అంటే చాలా తక్కువ మాట్లాడతారు, వర్క్ మాత్రం వివచ్చంగా ఉంటుంది. అంటే ఒక డైరెక్టర్ కావాల్సింది ఏంటంటే ఒక డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ సెన్స్ పట్టుకున్నారు లేదనేది డైరెక్టర్ ఆలోచిస్తాడు. సో ఇక్కడ ఉన్న అందరు టెక్నీషియన్లు కూడా నేను సెలెక్ట్ చేసుకున్న అందరు టెక్నీషియన్స్ కూడా మనం ఒకసారి చెప్పామంటే దాన్ని పట్టేసుకుంటారు. సో నాకు చాలా కష్టం తప్పింది. నేను వర్క్ చేయడానికి చాలా కష్టం తప్పిందంటే వీళ్ళందరూ సపోర్ట్ వల్ల నేను చేయగలిగాను. అలాగే ప్రొడ్యూసర్ గారు ఎక్కడ కూడా ఇప్పటి వరకు మొత్తం షూట్ అంతా కంప్లీట్ అయిపోయింది. 2 songs షెడ్యూల్ వెళ్తున్నాం, నెక్స్ట్ మంత్ షెడ్యూల్కి వెళ్తున్నాం. టోటల్గా మొత్తం వైజాగ్లో కూడా ఒక ఫైట్ చేసాం. అంటే బీచ్ రోడ్లో మొత్తం బ్లాక్ చేసాం, రోడ్ అంతా బ్లాక్ చేసి అక్కడ ఒక ఫైట్ చేసాం. అది కూడా ఒక 30 members పోలీసులు పెట్టి లాక్ చేసాం. ఫస్ట్ 2 days చేసాము, పబ్లిక్ వల్ల ఫెయిల్యూర్ అయింది. సో బడ్జెట్ లాస్ అయింది. అయినా కూడా వెనకాడకుండా మళ్ళీ అదే ప్లేస్ కలిసాం. కలిసిన తర్వాత మేము 10 minutes ముందే కలిసాం. 10 days తర్వాత మళ్ళీ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ కలిసాం. కరెక్ట్గా మళ్ళీ నేను ప్రాపర్గా సినిమా చేసినప్పుడు ప్రాపర్గా గౌరహరి గారితోనే కలవడం జరిగింది. తర్వాత నాకు సాంగ్స్ వినిపించారు. ఫస్ట్ సాంగ్ వినిపించగానే యాక్చువల్ నాకు వివరణ నచ్చేసాను. ఇమీడియట్లీ లొకేషన్ రమ్మన్నాను. క్యారవాన్లో హీరోకి ప్రొడ్యూసర్ మొత్తం వినిపించాను. అంతా క్లాప్స్ పెట్టారు. సో అప్పటి నుంచి మా ప్రయాణం సాగుతుంది. సాంగ్స్ మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు.
ఎక్కడన్నా లేట్ చేస్తారనుకుంటే డైరెక్టర్ వెంట మ్యూజిక్ డైరెక్టర్ పడతారు. మనం వెంట పడుతుంటాం కానీ తను మన వెంట పడుతుంటాం. మన ఏదైనా వర్క్ నాకు కొంచెం పర్లేదు మొహమాటంగా చెప్పలేకపోతాం, కానీ మన స్మైల్ చూసేంత వరకు వర్క్ చేస్తాను. అంత స్టాండర్డ్కి ఇచ్చారండి సాంగ్స్. అలాగే ఈ టీజర్ వర్క్ కూడా 2 months చేశానండి. 2 months వర్క్. నేను ఇది కాదన్నాను, మళ్ళీ కాదన్నాను. ఎవరైనా 2-3 times తర్వాత ఇది మళ్ళీ కొంచెం ఫీల్ అవుతుంటారు, కానీ ఎక్కడ ఫీల్ అవ్వలేదు. నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయించాను. ఇద్దరం కలిసి చేసాం. కలిసి దాన్ని ఎలా చేయాలనేది ఇద్దరు మాట్లాడుకుని ఇద్దరం చేసాం. లాస్ట్ షాట్ కూడా ఎన్నో వెర్షన్స్ సౌండింగ్ ఇచ్చారు. అది కూడా ప్లాన్ చేసేసి కరెక్ట్గా, అంటే మనిషికి కొంత ఓపిక ఉంటుంది. ఆ ఓపిక నశించిన తర్వాత కొద్దిగా ఫీల్ అవుతుంది, కానీ అలాంటి ఫీలింగ్ నేను ఎక్కడ కూడా చూడలేదండి. అంటే 4 songs చేసినప్పుడు కానీ, టీజర్ చేసినప్పుడు, ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా తను ఒకటే అనుకుంటారు, మన స్మైల్, మన మొహంలో స్మైల్ ఉందా లేదా, ఆ స్మైల్ వచ్చేంత వరకు కూడా వర్క్ చేస్తారు. థ్యాంక్ యూ గౌరహరి గారు కోసం. ఆ ఫైట్ చెప్పగానే ఆ ఫైట్ చాలా కష్టపడి వర్క్ చేశారు. ఈ సినిమాకి ఎంత ఎఫెక్ట్స్ పెట్టారంటే అసలు నేను ఒక్కొక్కసారి నాకు అనిపించేది ఏంటి ఇబ్బంది పెడుతున్నానా అని అనిపించేది, కానీ ఎక్కడ కూడా ఆ ఫీలింగ్ లేదు. ఒక సీన్ చెప్పారంటే ఫోన్లో వినకుండా డైరెక్ట్గా వచ్చేసేవాళ్ళు ఆఫీస్కి. అంత ఇంట్రెస్టింగ్గా ముందుకు వచ్చేవాళ్ళు. ఎంతో సపోర్ట్ ఇచ్చారండి. హీరో గారి సపోర్ట్ లేకపోతే నేను వర్క్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మనకి మెయిన్ హీరో గారి సపోర్ట్ కూడా ఉండాలి, ప్రొడ్యూసర్ గారి సపోర్ట్ ఉండాలి, అందరు టెక్నీషియన్ ఉండాలి, హీరో గారి సపోర్ట్ ఇవ్వాలి మనకి. ఆ సపోర్ట్ నాకు ఎంత ఇచ్చారంటే అది నేను మాటల్లో చెప్పలేను, అంత ఇచ్చారు. థ్యాంక్ యూ హీరో గారు. స్పెషల్ సాంగ్ చాలా రిస్క్ చేసి 3 రోజులు 3 రాత్రులు వర్క్ చేశాం. ఎరగొట్టేసాడు సాంగ్. త్వరలో మీ ముందుకు వస్తుంది. మన శ్రీ గణేష్ కాస్ట్యూమ్స్ నైట్ 1 గంటకి తెచ్చేవాడు. నేను ఇప్పుడు ఈ డే మార్నింగ్ చెప్తే వర్క్ చేసుకుని నైట్ 1 గంటకైనా ఆఫీస్కి వచ్చి ఇచ్చేసాడు. అంత వర్క్ చేశాడండి, అంత బాగా చేశాడు. అలాగే మన చంద్రబాబు గారు, మన సీసీ వర్క్, డబ్బుల గురించి అసలు మాట్లాడు. ఫస్ట్ వర్క్ చేసి తర్వాత మాట్లాడు. వర్క్ చేసినా కూడా అడగరు, మనం ఇస్తే తప్ప. అంటే అంత నమ్మారు నన్ను, అంత నమ్మి గట్టిగా వర్క్ చేశారు. ఇంకా మామూలు అన్న మంచి క్యారెక్టర్ చేశారు. నాకు ఈ మూవీలో చేయలేదు, కానీ నేను చెప్పాను కదా ప్రతిసారి మూవీ చేస్తే నేను అదే సేమ్ వ్యక్తితో పనిచేస్తాను. నెక్స్ట్ మూవీ కూడా నేను యాదవరాజుతో చేస్తున్నాను. మొన్ననే 2 days బ్యాక్ పూజ జరిగింది. ఈజ్ నాట్ అన్ యాక్టర్, ఈజ్ మై బ్రదర్. థ్యాంక్ యూ. సో దీంట్లో చేయలేదు ఎందుకంటే ఫస్ట్ నాకు పరిచయం కాలేదు, అందుకని చేయలేదు. పరిచయం అయ్యి ఉంటే ఆల్రెడీ చేసేస్తుంది. సో నెక్స్ట్ మూవీస్ నుంచి డైరెక్టర్ ఏకపోయినా బలవంతంగా దూరం చేస్తాను నేను. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. వీడి వల్ల నాకు ఒక